మంచి కార్యక్రమం. త్వరలోనే పిల్లలందరికీ కూడా బాగా పరీక్షలు రాయండి. ఉన్నత విద్యతోనే అపారమైన ఉపాధి అవకాశాలు. నేను 3వ పీజీ చేస్తున్నాను. ఏప్రిల్ 15 లాస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్. నాకు 3వ పీజీ అయిపోద్ది. సైకాలజీ చేశాను, ఎంఏ సోషల్ వర్క్ చేశాను, ఎంఏ తెలుగు చేస్తున్నాను. మళ్ళీ అక్కడే ఎంఏ తెలుగు పిహెచ్డీ జాయిన్ అవుతాను అయిపోతే. అర్థమైందా? చదువు మన వెనకాల వచ్చే చదివే. డబ్బులు ఇచ్చినా డబ్బులు ఉండవు. డబ్బులు ఇస్తే డబ్బులు ఉండొచ్చు కానీ ఉపయోగపడకపోవచ్చు. కానీ విద్య ఉంటే ఎక్కడికి వెళ్ళినా సరే ఉపాధి అవకాశాలు అనేకం ఉన్నాయి. ఈరోజు వైజాగే నెంబర్ 1 కాకపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బాగా చదువుకోండి, మంచి మార్కులు సాధించండి, బాగా అగ్రగామిగా నిలవండి. మన రాంబాబు గారిని, ఈ రవాణా శాఖ కమిషనర్ గారిని, ఇటువంటి ఆఫీసర్లను ఆదర్శంగా తీసుకోండి. ఈరోజు అత్యుత్తమంగా మీ నాన్నగారి పేరు ప్రతిష్టలు నిలబడాలంటే పిల్లలే ముఖ్యం. అలాగే పిల్లలకు తల్లిదండ్రులు ముఖ్యం. తల్లిదండ్రుల కన్నా ఉపాధ్యాయులు ముఖ్యం. వాళ్ళందరినీ మనం చూసుకుంటూనే ముందుకెళ్ళాలి. సాయంత్రం సమయంలో కూడా మరి జర్నలిస్టులు బిజీగా ఉంటారు, అందరూ ఆఫీసులకు వెళ్ళాలి. ఈ టైంలో కూడా పెద్ద మొత్తంలో హాజరయ్యారు. కాబట్టి ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మీ పిల్లల్ని బాగా చదివించండి. మనం ఎప్పటిలాగానే ప్రోత్సాహం ఇచ్చి చేద్దాం. అలాగే ఉగాది సంబరాలకు అందరూ కూడా ఇదే ఆహ్వానం. మీరు మీ పిల్లలు, మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా వచ్చేయండి. అల్లూరు సీతారాం అల్లూరు విజ్ఞాన కేంద్రం 28న మంచి మంచి బహుమతులు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసాం. వచ్చిన ప్రతి మహిళా జర్నలిస్టు వైఫ్స్కి చీరలు ఇస్తాం. ఆ రోజు చిన్నారులు 10th క్లాస్ పరీక్ష ఉన్నప్పుడు కొద్దిగా టెన్షన్ ఉంటుంది. అయినప్పుడు కూడా శారీరక దారిద్ర్యం, మానసిక మనోభావం 2 మిశ్రంగా చేసుకుని వారు ఈ పరీక్షలను విజయవంతంగా పూర్తి చేసి మునముందు భవిష్యత్తులో మంచి స్థానానికి వెళ్తారని మా రవాణా శాఖ మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇంకా చక్కటి కార్యక్రమానికి ఇక్కడ మమ్మల్ని కూడా ఆహ్వానించి మమ్మల్ని భాగస్వామ్యం చేసినందుకు గంటల శ్రీని గారికి మరియు డాక్టర్ రాంబాబు గారికి మరి ఇతర పాత్రికేయ ప్రతినిధులు అందరికీ కూడా పేరు పేరున మా రవాణా సెక్టర్ కూడా మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాం. పిల్లలందరినీ ఎంకరేజ్ చేస్తున్నందుకు మరొకసారి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. పిల్లలందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతూ మంచి రిపోర్ట్తో ముందుకు వస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన బీజేఎఫ్ వారికి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. అవసరం లేదు. మనకి బటన్ నొక్కితే మనకి టాపిక్ వచ్చేస్తుంది. చాట్ జీపీటీ నొక్కితే అదే పీపీటీ ఇచ్చేస్తుంది. మరి అటువంటి సమయంలో మనకి గురువు అవసరం కానీ తల్లిదండ్రుల అవసరం కానీ ఉందా? మనం ఏదైనా వంట వండాలంటే దినుసులు తీసుకుంటాము, అన్నీ సమకూర్చుకుంటాము, పొయ్యి దగ్గరికి వెళ్తాము, అంతా రెడీ చేసుకుంటాము. కానీ ఎలా వెలిగించడమో తెలియదు. ఆ వెలిగించి అంటించి చెప్పేవాడే గురువు, మీ తల్లిదండ్రులు. ఇంకో ముఖ్య విషయము, మనం చూస్తున్నప్పుడు చెట్లు మొలుస్తూ ఉంటాయి. పిచ్చి చెట్లు చకచకా మొలుస్తూ కనిపిస్తాయి మనకి 10 రోజుల్లో, 15 రోజుల్లో, నెల రోజుల్లో. అదే ఒక వెదురు మొక్క పెరగాలనంటే 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు సమయం పడుతుంది. ఎందుకనంటే అది పెరిగి 20 అడుగులు 30 అడుగులు నించొని ఉండడానికి దాని కింద వేర్లని మొత్తం సమకూర్చుకున్న తర్వాత మాత్రమే దాని పెరుగుదల మొదలవుతుంది. సో మనము మన గమ్యాన్ని చేరుకోవాలనంటే ఎలాగైతే వెదురు మొక్క అంత కష్టపడుతుందో మీరు అంత కష్టాన్ని అనుభవించి ఎంత ఎక్కువ కష్టపడితే మీరంత ప్రయోజకులు అవుతారు. నేను మీలాగే 10th క్లాస్లో ఉన్నప్పుడు, అప్పుడు ఆ సమయంలో 1986 నేను 10th క్లాస్ చదువుతున్నప్పుడు మొట్టమొదటిసారి మా స్కూల్లో నైట్ క్లాసెస్ అని పెట్టారు. ఇప్పుడు అని అంటే చైతన్యాలన్నీ వచ్చాయి కాబట్టి తెలియదు. సో కాబట్టి సింగిల్ రూమ్ ఉన్నటువంటి లైబ్రరీ ఉండేది. 7th క్లాస్ నుంచి నేను లైబ్రరీకి వెళ్ళడం అలవాటు చేసుకున్నాను.
అక్కడే నేను మహాభారతం, రామాయణం, సో ఇవన్నీ కూడా చిన్న చిన్న బుక్స్ ఉండేటివి. అంటే ఇలాంటి పెద్దలలో ఎవరో ఒకరు పెట్టి ఉంటారు దాన్ని, నాకు ఇప్పుడు గుర్తులేదండి. సింగిల్ రూమ్ లైబ్రరీ మాత్రమే ఉంటుంది. సో పుస్తకాలు చదవండి, నిఘంటువులు చదవండి. 10th క్లాస్ లోపే మీరు ఎంత చదవాలో అంత చదవాల్సిన అవసరం ఉంటుంది. భౌగోళికంగా తెలుసుకోండి, టాపర్గా ఉండడానికి ప్రయత్నం చేయండి. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా మన కన్న తల్లిదండ్రులకి గౌరవం ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు మీరు. ఎందుకనంటే వారు పడ్డ కష్టంతో మీరు ఈ లెవెల్ వరకు రాగలుగుతారు. వారు తిన్నా తినకపోయినా ఎలా ఉన్నా సరే, పర్టికులర్లీ మీ కన్న తల్లి మాత్రం వీరంతా పర్టికులర్లీ వీళ్ళు ఉన్నటువంటి జాబ్లో ఎక్కడ తిరుగుతారో తెలియదు, ఎక్కడ ఉంటారో తెలియదు, ఎంత డబ్బులు తీసుకొస్తారో కూడా తెలియదు. ఏది బయటికి రాకుండా మీ అమ్మ మిమ్మల్ని కడుపులో పెట్టుకునేసేసి పెంచుకుంటుంది. సో కాబట్టి కన్న తల్లిదండ్రులకి, గురువులకి గౌరవిస్తూ మీరు అలాగే చదువుకుంటూ విద్యలో రాణించండి. విద్యలో వచ్చినప్పుడు మాత్రమే మనకి గౌరవం ఉంటుంది. ఈరోజు నన్ను శ్రీనిబాబు గారు కానీ మీరందరూ కానీ చూస్తున్నది నేను నేర్చుకున్నటువంటి సంస్కారం కావచ్చు, దాని క్యారెక్టర్ని అభివృద్ధి చేసుకుంటూ నేను ఇప్పుడు గర్వంగా చెప్పగలుగుతాను, నేను 25 సంవత్సరాలు ఇప్పుడు కేజీహెచ్లో ఉన్నాను. ఈ రోజు వరకు కూడా నేను ఒక్క పేషెంట్ దగ్గర కూడా ఒక్క పైసా కూడా తీసుకోలేదని అంత గుండె ధైర్యం కావాలి మనకి. మనం గవర్నమెంట్ ఇస్తుంది మనకి డబ్బులు కావాలంటే క్లినిక్కి వెళ్ళాలి, ప్రాక్టీస్ చేసుకోవాలి, ఆ రకంగా సంపాదించుకోవాలి. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా పేషెంట్ దగ్గర మనం తీసుకోకూడదు. అది ఒక ప్రిన్సిపల్ లాగా పెట్టుకునేసేసి మేము ఎన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నాం. సో కాబట్టి అందరికీ పిల్లలకి నేను తెలియజేసేది ఏంటంటే కష్టపడండి, మీరు రాణిస్తారు. మీ యొక్క రాణింపే ఆ తల్లిదండ్రులకి చాలా గర్వంగా ఉంటుంది వాళ్ళకి. సో ఇక్కడికి వచ్చినటువంటి పిల్లలందరికీ నా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.